ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చికెన్ షాప్ కావచ్చు లేదా మటన్ షాప్ కావచ్చు ఎవరైనా సరే లైసెన్సులు తీసుకోవాలి. ఇప్పుడు మాంసాభివృద్ధి శాఖ అయితే కొత్తగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అది ఎప్పటి నుంచి ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు అయితే చెబుతారు. ఎందుకంటే ఇక్కడ కల్తీ మాంసం అమ్ముతున్నారు. అలాగే స్టెరాయిడ్ ఉపయోగించినటువంటి కోళ్లను కూడా ఉపయోగిస్తూ ప్రజలకి ఆ మాంసాన్ని అమ్మడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. పైగా ఈ స్టెరాయిడ్ వాడినటువంటి కోళ్ళ యొక్క చెత్తని చేపలకి మేతగా వేస్తున్నారు. ఇది కూడా పెద్ద మాఫియా జరుగుతోంది. దానాలకి విపరీతమైనటువంటి రేట్లు పెట్టాల్సి వస్తుందని ఈ యొక్క కోళ్ళ మేతని అక్కడ అంటే పొట్టు కావచ్చు, ఆ స్కిన్ కావచ్చు, ఈ చెత్త ఉంటది కదా, అదంతా తీసుకెళ్లి ఒక్కొక్క డ్రమ్ము 1800 నుంచి 2000 రూపాయలకు అమ్ముతున్నారు. డ్రమ్ అంటే 200 లీటర్ల డ్రమ్. ఈ మాఫియాని అరికట్టడానికి ఇప్పుడు కొత్తగా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ విధానం తీసుకొచ్చారు. అలాగే కేరళ లాంటి ఇతర రాష్ట్రాలకి, అలాగే థాయిలాండ్ లాంటి విదేశాలకి ఎగుమతి అవుతున్నటువంటి గోమాంసాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయకుండా అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు ఒక దీన్ని అయితే నియమించారు కమిటీని. ఈ కమిటీ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి చికెన్ షాప్ వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకోవాల్సిందే. దానికి సంవత్సరానికి ఎంతను లేకపోతే శాశ్వతంగా ఎంతను వసూలు చేస్తారు. పైగా ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కోళ్లు తీసుకొస్తున్నారు, ఆ కోళ్లు ఏ పౌల్ట్రీ నుండి వచ్చాయి, ఎక్కడి నుండి ఎగ్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఈ మేకలు వస్తున్నాయి, ఎన్ని కోళ్లు తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా చూపించాల్సి ఉంటుంది అంటున్నారు. మరి చికెన్ షాప్ వాళ్ళు ఇది ఎంతవరకు ఆమోదిస్తారో, ఎంతవరకు దీన్ని సహకరిస్తారో అనేది ఇంక తెలియదు. అయితే ఒకవేళ వీళ్ళు చెబుతున్నట్లుగా ఆ చెత్త ఏదైతే ఉందో కోళ్ళు చెత్త, అది చేపలకు వేయకుండా నియంత్రించగలిగే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది ప్రభుత్వ అధీనంలోకి వచ్చిన తర్వాత ఈ చెత్తను వీళ్ళు రీసైక్లింగ్ చేస్తామంటున్నారు. రీసైక్లింగ్ చేయడానికి అధికారులకి ఆ క్యాప్లు కావాల్సినటువంటి మిషనరీస్ ఉండాలి. అవి లేకపోతే మళ్ళీ చెత్త అంతా తీసుకెళ్లి మళ్ళీ ఇంకెక్కడైనా వేస్తే అది ఇంకా కుక్కలు నక్కలు పీకేసి పారేసి మొత్తం పూర్తి ఇంకా చెత్త చేసేస్తాయి. కాబట్టి మళ్ళీ అది చేపల వాళ్ళకి బ్లాక్ లో అమ్మే అవకాశాలు కూడా ఉంటాయి. అధికారులే ఇంకా బ్లాక్ లో అమ్మేస్తుంటారు. దీన్ని కూడా నియంత్రించగలగాలి. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం మంచిదే.